భారత్ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేవ్ కొనసాగుతోంది. ఏ క్షణంలో అయినా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అటు బీజేపీ ఇటు ఇండియా కూటమిలు గెలుపు లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రామమందిరం పునఃప్రారంభం, బడ్జెట్లో కీలక అంశాలు పెట్టి ఎన్నికలకు వెళ్లేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధమవుతోంది. అటు ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలనం ప్రకటన చేశారు. ఈ వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను చాలా సులువుగా అంచనా వేసే ప్రశాంత్ కిషోర్ తాజాగా ఈ ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అంతేకాకుండా ఇండియా కూటమిలో సరైన ప్రతిపక్ష నేత లేడని, ఆ కారణంగా ఎన్డీఏ కూటమి చాలా సులువుగా గెలుస్తుందని తెలిపారు. ఇండియా వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి 335 సీట్లు రావడం జరుగుతుందన్నారు. కేవలం బీహార్ రాష్ట్రంలోనే 40 సీట్లు బీజేపీకి వస్తాయని తెలిపారు. అయితే వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జేడీయూ పార్టీకి మాత్రం ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు. అయితే ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలలో నిజం ఉంది. ఇటీవల రామమందిరం కేంద్ర ప్రభుత్వం పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఉత్తర భారతదేశంలో బీజేపీకి మరింత బలం పెరిగింది. అటు లక్షద్వీపులు ఎపిసోడ్ కారణంగా కేరళ లాంటి రాష్ట్రాలలో కూడా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ పుంజుకుంటుంది. కర్ణాటకలో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలిచే ఛాన్స్ ఉంటుంది. అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో ఏ పార్టీ గెలిచినా బీజేపీకి సపోర్ట్ ఇస్తారు. ఇది తెలంగాణలో 4 సీట్లు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ లెక్కన మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చాలా సులువు అవుతుందన్న మాట. మరి ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఏ మేరకు నిజమవుతాయో చూడాలి.